ఓం శ్రీ గణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి వారికి ఈ ఏప్రిల్ 25, 26, 27 తేదీల్లో నక్క తోక తొక్కినట్లుగా జరగబోయేది ఇది. నిజం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అదేవిధంగా మీరు 3 శుభవార్తలను వినబోతూ ఉన్నారు. కాబట్టి కన్యా రాశి వారు ఒంటరిగా ఈ వీడియోని చూడండి. అదేవిధంగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరిచ్చే ఒక్క లైక్ మరింత మంది కన్యా రాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కన్యా రాశిలో పుట్టిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే, ఈ రాశి వారు అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పేటటువంటి మనస్తత్వం అది ఈ కన్యా రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి దగ్గరికి ఎవరైనా సహాయం కోరి వస్తే వారికి సహాయం చేయడానికి ముందు ఉంటారు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారి కుటుంబ పరంగా మనం చూసుకుంటే కనుక ఈ రాశి వారు తన కుటుంబానికి చాలా ఎక్కువ విలువలను ఇస్తారు. చాలా మంచి ప్రాముఖ్యతను ఇస్తారు. అంటే తమ యొక్క తల్లిదండ్రులకు, వీరి జీవిత భాగస్వామికి, అలాగే తమ సంతానానికి, తోడబుట్టిన వాళ్లకు చాలా అధికమైన ప్రాముఖ్యతను ఇస్తారు. ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అంతేకాకుండా ఈ కన్యా రాశి వారు తమ కుటుంబానికి చెప్పకుండా ఏ పని కూడా చేయరు. అలాగే వారిని సంప్రదించకుండా ఏ ఒక్క అడుగు కూడా ముందుకు వేయరని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి వీరి బంధువులు కానీ, వీరి స్నేహితులు కానీ ఇద్దరు ఆడవాళ్ళు వీరికి వెన్నుపోటు పొడిచే సూచనలు కనిపిస్తున్నాయి. అది ఏ విధంగా అంటే, ఆ ఆడవాళ్ళు వీరితో చాలా మంచిగా ఉంటారు. వీరి ఇంటికి వస్తూ ఉంటారు. వీరితో చాలా ప్రేమగా మాట్లాడతారు. అలాగే వీరి కుటుంబంతో చాలా కలివిడిగా కూడా ఉంటారు. వాళ్ళు బంధువులు కావచ్చు. ఆ బంధువులో ఎవరో ఇద్దరు స్త్రీలైతే మీ ఇంటికి తరచుగా వచ్చే వ్యక్తులే. వారు మీతో చాలా బాగుంటారు. మీ సహాయం పొంది ఉంటారు. మీ ఇంట్లో కలిసి భోజనం చేస్తారు. మీతో మంచిగా మాట్లాడతారు. మంచి మంచి మాయమాటలు చెప్తారు. ఆ తర్వాత వారు వచ్చిన పని చేసుకొని మళ్ళీ తిరిగి బయటికి వెళ్ళి మీ మీద లేనిపోని మాటలు చెప్తూ నిందలు వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరు మీకు ఖచ్చితంగా మీరు గుర్తుపట్టే ఉంటారు. అలాంటి వ్యక్తులను మీరు దూరంగా పెట్టండి. ఎందుకంటే మీరు కోరే చెప్తున్నాము, ఈ కన్యా రాశి వారికి తమ బంధువులోనే శత్రువులు ఉన్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఇద్దరు ఆడవాళ్ళు, వాళ్ళు ఎవరు అనేది మీకు ఖచ్చితంగా ఇప్పటికీ తెలిసిపోయి ఉంటుంది. ఆ ఆడవాళ్ళను మాత్రం మీరు ఎంత దూరంగా పెడితే అంత మంచిదని చెప్పుకోవచ్చు. ఇక కన్యా రాశి వారి దగ్గర ఏ విధమైన మనస్తత్వం ఉంటుందంటే, నేను కష్టపడాలి, నలుగురిలో కూడా నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును నేను తెచ్చిపెట్టుకోవాలి, అలాగే నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నేను ఏర్పరచుకోవాలి, నాకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని నేను కలిగి ఉండాలి అని చెప్పి ఈ కన్యా రాశి వారు వీరు ఎంత దూరమైనా సరే వెళ్తారు, ఎంత కష్టమైనా సరే చేస్తారు. కడుపు మార్చుకొని అయినా సరే వారు సాధించాలి అనుకున్న లక్ష్యాన్ని అయితే ఖచ్చితంగా సాధించి తీరుతానని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ఏప్రిల్ 25, 26, 27 తేదీల్లో మీకు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక జీవితం, ఆరోగ్య జీవితం, కుటుంబ జీవితం పరంగా చూసుకుంటే ఈ 3 రోజులు మీకు చాలా మంచి రోజులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రహాలలో స్థితిగతుల కారణంగా మీకు ఈ 3 రోజుల్లో మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో చక్కగా మీకు లాభాలు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి తోటి ఉద్యోగస్తులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. అలాగే మీరు గతంలో చేసిన పనుల వల్ల కావచ్చు, లేదా ప్రస్తుతం ఇప్పుడు మీరు పనిలో చేసే నైపుణ్యం వల్ల కావచ్చు, మీకు జీతాలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దీని కారణంగా మీకు ఒక ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. అలాగే ఎవరైతే వృత్తులు అంటే చేతి వృత్తుల వారు కావచ్చు, కుల వృత్తుల వారు కావచ్చు, ఈ వృత్తులు చేసే వారికి కూడా మంచి అనుకూలమైన లాభాలు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయండి. అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారి వ్యాపారాల్లో గతంలో వారు పెట్టిన పెట్టుబడుల వల్ల ఇప్పుడు వారికి అధికమైన లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తాయి. అదేవిధంగా ఈ 3 రోజుల్లో చూసుకుంటే మీకు మంచి రోజులను చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ ఆరోగ్యం విషయానికి వస్తే మీ ఆరోగ్యం చాలా బాగుండబోతుంది. అంటే మీరు ఏదైతే రోజువారీ వ్యాయామం, మెడిటేషన్, నడక, ప్రాణాయామం ఏవైతే చేసుకుంటారో అవి మీరు కంటిన్యూ చేసుకోండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఆరోగ్యం చక్కగా ఉంటే మనం అన్ని పనులు చేసుకుంటాము. కాబట్టి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సమయానికి నిద్ర, భోజనం అన్నీ కంటిన్యూ చేసుకోండి. అదేవిధంగా మనం కష్టపడి పనిచేస్తున్నాం, బాగా సంపాదిస్తున్నాం కాబట్టి మనం మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్ తినాలి. అది మన ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా ముఖ్యంగా మీరు మాత్రం సెల్ ఫోన్ని
రాత్రి పడుకునే ముందు అవాయిడ్ చేయండి. ఎందుకంటే సెల్ ఫోన్ చూడటం వల్ల కళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. మన మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దీని కారణంగా మనకు నిద్రలేమి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ముఖ్యంగా సెల్ ఫోన్‌ని అవాయిడ్ చేయండి. ఏదున్నా మీరు ఉదయం పూటనే సెల్ ఫోన్‌తో పనులు చేసుకోండి. రాత్రి పడుకునే ముందు మాత్రం సెల్ ఫోన్‌ని ఆఫ్ చేసి మీరు పడుకోవడం మంచిది. దీనివల్ల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అదేవిధంగా మీ కుటుంబం విషయానికి వస్తే కుటుంబ పరంగా చాలా చాలా బాగుంటుంది. మీ కుటుంబం మీ మాట వింటారు. మీ సంతానం మీ మాట వింటుంది. ఈ 3 రోజులు మీకు చక్కగా స్మూత్‌గా, హ్యాపీగా, చాలా జాలీగా ఈ 3 రోజులు చక్కగా గడిచిపోతాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు క్రమశిక్షణకు చాలా ప్రాముఖ్యతనిస్తారండి. ఏ విధంగా అంటే వీరి సంతాన పరంగా కానివ్వండి, కుటుంబం పరంగా కానివ్వండి, వృత్తి ఉద్యోగం పరంగా కానివ్వండి, వీరు మాత్రం క్రమశిక్షణను, సమయపాలనకు చాలా విలువనిస్తారు. చాలా చక్కగా వీరు క్రమశిక్షణతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా వీరికి సంతానం, వీరి కుటుంబం కూడా అదేవిధంగా క్రమశిక్షణగా ఉండాలని వారు చాలా బాగా క్రమశిక్షణతో తమ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమండి. క్రమశిక్షణ లేకపోతే ఏ పని మనం సవ్యంగా చేసుకోలేము, సక్రమంగా చేసుకోలేము. ఇన్ టైంలో మనం పూర్తి చేసుకోలేము. కాబట్టి వీరు క్రమశిక్షణ పాటిస్తూ వీరి కుటుంబాన్ని అంటే ముఖ్యంగా వీరి సంతానాన్ని కూడా ఆ క్రమశిక్షణ వీళ్ళు అలవాటు చేస్తూ ఉంటారు. కాబట్టి వీరి సంతానం కూడా చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు కుటుంబం పరంగా చూసుకున్నా, వృత్తిపరంగా చూసుకున్నా, ఉద్యోగపరంగా చూసుకున్నా, వ్యాపారం పరంగా చూసుకున్నా కూడా ఏ రంగంలో ఉన్నా సరే అన్ని పనులన్నీ కూడా వీరు క్రమంగా డిసిప్లిన్‌గా చూసుకుంటారు. ఒకరు వేలెత్తి చూపించేటట్టుగా ఎప్పుడు కూడా ఈ రాశివారు ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు ఎంతో తెలివైన వారు. చాలా సైలెంట్‌గా ఉంటారు. అనుకున్న పనులను కూడా అనుకున్న టైంకి చాలా సవ్యంగా పూర్తి చేస్తారు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఒకరి చేత ఒక మాట అస్సలు పడరు. అలాగే ఒకరు ఎగతాళి చేస్తున్నా, గేలి చేస్తున్నా అవేవి కూడా వీరి కాలి కోటిని కూడా దాటలేవని చెప్పుకోవచ్చు. ఇక 3 శుభవార్తలు అని చెప్పుకున్నాం కదా! మొదటి శుభవార్త విషయానికి వస్తే ఎవరైతే ఈ కన్యా రాశి వారిలో గతంలో వీరు పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి వ్యాపారం పరంగా కావచ్చు, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఏదైనా ప్లాట్లు రూపంలో కావచ్చు, లేదా బంగారం రూపంలో ఎవరైనా గతంలో పెట్టిన పెట్టుబడులు అవి ఇప్పుడు రెట్టింపు లాభాలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయనే ఒక గుడ్ న్యూస్ను వీరు వినబోతూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో గత కొంతకాలంగా సంతానం లేదని బాధపడే వారికి ఈ యొక్క కన్యా రాశి వారికి ఇప్పుడు వీరికి గ్రహస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల ఈ 2025 సంవత్సరంలో వీరికి సంతానం కలిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ రెండో గుడ్ న్యూస్ మీకు ఎంతో ఆనందాన్ని, హ్యాపీని ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మూడో గుడ్ న్యూస్ విషయానికి వస్తే ముఖ్యంగా ఎవరైనా విద్యార్థులు ఉన్నత విద్య కోసం, లేదా ఎవరైతే ఉద్యోగస్తులు మంచి ఉద్యోగం కోసం, లేదా వ్యాపారస్తులు మంచి వ్యాపారం కోసం విదేశాల్లో వారు చదువు, ఉద్యోగం, వ్యాపారం చేయాలని కలలుకంటున్న వారికి ఈ సమయంలో వారి విదేశీయానం సఫలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎలా అంటే ఈ సమయం మీకు గ్రహాలు కూడా అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళాలనే మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో మీకు చక్కగా విఫలించబోతున్నాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళాలనే మీ యొక్క చిరకాల కోరిక నెరవేరే సూచన బలంగా కనిపిస్తుంది అనే శుభవార్త, గుడ్ న్యూస్, మూడవ గుడ్ న్యూస్ మీకు వినబోతూ ఉన్నారు. కాబట్టి కన్యా రాశి వారు దేనికి భయపడవద్దు. మీకు గ్రహాలు సహకరిస్తున్నాయి. అలాగే ఆ దైవబలం కూడా మీకు మీ వెన్నంటే ఉంటుంది. కాబట్టి మీరు చేస్తున్న ప్రతి పని కూడా క్రమశిక్షణతో చేస్తారు. మీరు సవ్యంగా చేస్తారు. ఇది కర్మభూమి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క మనిషి ఇన్ టైంలో క్రమశిక్షణతో పనులు చేసుకుంటే ఖచ్చితంగా వారికి సక్సెస్ అనేది వారి వెంటే నడుస్తుంది. కాబట్టి కన్యా రాశి వారు క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా కష్టపడి పనులు చేస్తారండి. ఎవరిని నొప్పించకుండా, తాము నొచ్చుకోకుండా ఎదురువారిని ఒప్పిస్తూ ఏ విధంగా పనులు చేస్తే తమ కుటుంబం అభివృద్ధిలోకి వస్తుందో వారికి బాగా తెలుసండి. కాబట్టి ఈ కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వం ఉంటుంది. చాలా తెలివైన వారు, చాలా మంచి అదృష్టవంతులు. కాబట్టి ఈ కన్యా రాశి వారికి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో వీరికి ఈ 25, 26, 27 తేదీలు మంచి రోజులు. అలాగే ఈ సమయంలో వీరైతే 3 గుడ్ న్యూస్లు వినబోతున్నారు. కాబట్టి కన్యా రాశి వారు మరిన్ని శుభవార్తల కోసం శుక్రవారం రోజున మీరు అమ్మవారికి ఇంట్లో దీపాన్ని వెలిగించి అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. అదేవిధంగా మీరు గోమాతను ఆరాధించండి. గోమాత అంటే సకల దేవతల స్వరూపిణి. కాబట్టి గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలు కానీ, శనగలు కానీ నానబెట్టి ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. అదేవిధంగా పశుపక్షాదులకు నీటిని అందించండి. తద్వారా మీకున్న జాతక జన్మ దోషాలు అన్నీ కూడా
తొలగిపోతాయి. అదేవిధంగా నిత్యం మీరు మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి. తద్వారా మీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.